ఎంసీఎం సెవెన్ హిల్స్ హాస్పిటల్ సిబ్బంది పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని సిఐటియు నేత వై రాజు మండిపడ్డారు. విశాఖలో సెవెన్ హిల్స్ హాస్పిటల్ వద్ద నుంచి గాంధీ ధర్నా చౌక్ వరకు ఆకలి యాత్ర పేరుట నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం రాజు మాట్లాడుతూ ఆసుపత్రిలో కార్మికులు ఎక్కువగా ఉన్నారని, సంస్థకు నష్టం వస్తుందని నెపంతో ఉద్యోగంలో ఉన్న 38 మంది కార్మికులను ఉద్యోగం నుంచి తప్పించారని, మరో 25 మందిని కూడా తప్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని అన్నారు. గతంలోని పెండింగ్ లో జీతాలు చెల్లించాలని, జీతాలు సకాలంలో రాక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సెక్రటరీని, అలాగే విశాఖ జిల్లా హాస్పిటల్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీని, ఎంజీఎం సెవెన్ హిల్స్ హాస్పిటల్ యాజమాన్యం యొక్క దుర్మార్గం రోజు రోజుకి పెరిగిపోతుంది. కార్మికులు ఎక్కువైపోయారని, సంస్థకి నష్టం వస్తుందని 38 మంది కార్మికులను ఉద్యోగులను తీశారు. మరో 25 మంది 30 మందికి లిస్టు వేరేగా ఉంది. అయితే కేవలం ఈ హౌస్ కీపింగ్ కార్మికుల వల్ల, స్వీపర్సు, ఆయాలు, వార్డ్ బాయ్ వల్లే సంస్థకి నష్టం వస్తుందని మేము సందర్భంగా అడుగుతున్నాం. వీళ్ళే లేకపోతే హాస్పిటల్కి వచ్చిన రోగులకి మలమూత్రాలు ఎవరు శుభ్రం చేస్తారని మేము యాజమాన్యాన్ని అడుగుతున్నాం. ఎంతోమంది ఆఫీస్లో వర్కర్స్ ఉన్నారు, ఆఫీస్లో సిబ్బందులు ఉన్నారు. వాళ్ళ జీతాలకి మాత్రం నష్టం రావట్లేదు. కేవలం హౌస్ కీపింగ్ వర్కర్స్కి నష్టం వస్తుందని చెప్పడం ఎంజీఎం సెవెన్ హిల్స్ హాస్పిటల్కి తగదు. ఈరోజు పండగ పూట 30 రోజులు వాళ్ళు కష్టపడి పనిచేశారు. శుభ్రంగా వాళ్ళ చేత విపరీతమైన పనిభారం పెట్టి హాస్పిటల్లో సిబ్బంది తక్కువ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కార్మికులు తన జీవితాలు గడుపుకోవడానికి, కుటుంబాలని పోషించుకోలేక అనేకమైన ఇబ్బందులు పడుతూ అనేకమైన పని భారాలతో వాళ్ళు ఉద్యోగాలు చేస్తే పండగ పూట జీతాలు ఆపిడ ఎంజీఎం సెవెన్ హిల్స్ హాస్పిటల్ యొక్క దుర్మార్గానికి నిదర్శనం. గత 4 రోజులుగా కార్మికులు వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలని ఆందోళన చేస్తున్నారు. అలాగే లేబర్ డిపార్ట్మెంట్ కూడా మీరు ఇటువంటి పరిస్థితిలో మన లేబర్ డిపార్ట్మెంట్లో కేసు పెండింగ్లో ఉంది కాబట్టి మీరు ఎటువంటి చర్య తీసుకోకూడదనేసి డైరెక్షన్ ఇచ్చినప్పుడు కూడా యాజమాన్యం చట్టాలను పక్కన పెట్టి తన ఇష్టాసారంగా ఈరోజు కేవలం లాభాల కోసం ఈరోజు కార్మికుల కడుపులు కొట్టడానికి సిద్ధమవుతుంది. ఇది చాలా చట్టవిరుద్ధం. సిఐటియు చూస్తూ ఊరుకోదు. విశాఖపట్నంలో ఉన్న కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు సెవెన్ హిల్స్ కార్మికులకి మద్దతు ఇస్తున్నారు. రాబోయే కాలంలో మరింత పరిస్థితి దిగజారిపోకుండా ఎంజీఎం సెవెన్ హిల్స్ యాజమాన్యం తన వైఖరి మార్చుకోవాలి. వెంటనే పండగ పూట కార్మికులకి అక్రమంగా ఆపేసిన జీతాలు వెంటనే చెల్లించాలి. అలాగే గతంలో 15 రోజులు జీతాలు చెల్లించవలసి ఉంది, అది కూడా ఇంకా చెల్లించలేదు. కార్మికుల యొక్క జీతాలు కూడా